ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్లో స్మోక్ బాంబ్ అంశంపై చర్చించాలని పట్టుబట్టిన విపక్షాల సభ్యులను కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలు తొక్కి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి పక్షాన జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన శిబిరాన్ని నిర్వహించారు. ఈ నిరసన శిబిరంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి టి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణంతో పాటుగా టీపీసీసీ సభ్యులు బండే శంకర్ మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎంపికై ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టిన తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రంగా నిర్వహింపబడుతున్న ఈ మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టబడి జరుగుతుందో దానికి ఇంత పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, మిత్రులు చాలా విషయాలు చెప్పారు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా ఏదైతుందో దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పాలి, తప్పదని చెప్పట్లేదు. అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసైనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పంటారు. ఇవాళ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంట్ భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పంటున్నా. వీళ్ళు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్నట్టుగా నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయటం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో కూడా భారతదేశం తలదించుకున్న పరిస్థితి ఎదురైందని చెప్పాలి, తప్పని చెప్పండి. కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ విభజించి పాలించే విధంగా ఇద్దరు దొండుతుండే నువ్వు ఏడ్చినట్టు చేస్తా, నీ కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయాలంటే తప్ప వాళ్ళిద్దరు ఒకటే. మేము చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి సమస్యను తప్పుతో పట్టించే విధంగా అప్రవృత్తులు చేసి మాట్లాడుతుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా మన యొక్క ఏదైతే శ్వేతపత్రం మీద మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు ఇరిగేషన్లో దోపిడీ చేసిండ్రు, ఆర్థిక దోపిడీ చేసిండ్రు, కరెంటులో దోపిడీ చేసిండ్రు. అన్ని విధాల ఆ ఒక టీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుట్ల చంద్రశేఖర కుటుంబం మొత్తం దోసుకున్న విషయాలు సభముగా పెడితే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళకి బీటీవీ ఉన్నటువంటి అభివృద్ధిని చేసి మాట్లాడుతుండ్రు. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనపరిచే విధంగా వారి ఆలోచన ఉన్నది. మనం ఆ విధంగా అధిగమించి రేపు రాబోయే కాలంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా తిప్పికొట్టే విషయంలో కానీ, ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టే విషయంలో కానీ మన ఐక్యమత్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులకు మన మొదటిసారి మన ప్రభుత్వ పరంగా, అధికార పరంగా నాకు అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కూర్చున్నటువంటి అవకాశం వచ్చింది. వారు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఇది అప్రజాస్వామ్యానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి 147 మందిని ఎందుకు ప్రశ్నించే పార్లమెంటు భద్రత సమర్థత గురించి దానికి రిప్లై చెప్పాలన్నందుకు వాళ్ళను సస్పెండ్ చేశారు. కానీ దాని వెనుక ఉన్న దురుద్దేశం వేరే ఉన్నది.
ప్రశ్నించేటువంటి పార్లమెంట్ సభ్యులను దాదాపుగా 143 మందిని అకారణంగా హౌస్ నుంచి బహిష్కరించారు. దాని యొక్క ఉద్దేశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ పిలుపులో భాగంగా జగిత్యాల గడ్డపైన మరి యొక్క నిరసన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు 143 పార్లమెంట్ సభ్యులను బహిష్కరించినందుకు నిరసనగా జగిత్యాల గడ్డపైన ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం సోదరులారా.